ఒక సుందరమైన అరణ్యంలో అన్ని జంతువులు కలసిమెలసి జీవించేవి. సింహం అక్కడ రాజుగా ఉండేది. అది న్యాయంగా పాలించేది. అందరూ భయంతో కాకుండా గౌరవంతో జీవించేవా. కాని కాలం గడిచింది. సింహం బాగా వృద్ధుడయింది. ఇకప్పుడు అది రాజుగా కొనసాగలేనని ప్రకటించింది. అప్పుడు అన్ని జంతువులు కలిసి కొత్త రాజును ఎన్నుకోవాలని నిర్ణయించాయి. అందరూ సమావేశమయ్యారు. ఏనుగు ముందుకు వచ్చి అన్నది, నేను బలిష్ఠుడిని. నేను రాజు అయితే మా అరణ్యంలో ఎవరూ ధైర్యంగా దొంగతనం చేయలేరు. మరొకవైపు నక్క ముందుకు వచ్చి చెప్పింది, నేను తెలివైన వాడిని. ఎలాంటి సమస్య వచ్చినా తెలివిగా పరిష్కరిస్తాను. తర్వాత మేక వచ్చింది, నేను అందరినీ ప్రేమిస్తాను. నేను రాజు అయితే అరణ్యంలో శాంతి ఉంటుంది అని చెప్పింది. జంతువులంతా గుసగుసలాడారు. శక్తి కావాలా, తెలివితేటలు కావాలా, లేక మానవత్వమా? తప్పుడు నిర్ణయం తీసుకోకూడదు అనిపించింది అందరికీ. ఆ సమయంలో ఓ చిన్న తెలివైన నెమలి నడుచుకుంటూ వచ్చింది. అది తన రంగుల రెక్కలు విప్పి అందరికీ నమస్కరించి ఇలా చెప్పింది, ప్రియమైన జంతువులారా, రాజుగా ఉండేవాడు ఒకరి కంటే గొప్పగా కాకుండా అందరికీ సేవ చేసేవాడవ్వాలి. శక్తి అవసరం, తెలివితేటలు అవసరం, ప్రేమ కూడా అవసరం. కానీ నిజమైన రాజు తన వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా అందరి కోసం పనిచేయాలి. అందరూ నిశ్శబ్దంగా నెమలిని చూశారు. ఎవరూ అంత స్పష్టంగా మాట్లాడలేదు. వృద్ధ సింహం ముందుకు వచ్చి నెమలిని ప్రశంసించింది. నీవు యువకుడివి, కానీ నీ మాటల్లో తత్వం ఉంది. నీవే మన అరణ్యానికి సరైన రాజువు అని చెప్పింది. అందరూ ఆనందంతో అరిచారు. నెమలిని తమ కొత్త రాజుగా ప్రకటించారు. నెమలికి పట్టాభిషేకం చేశారు. ఆ రోజు నుంచి అరణ్యంలో శాంతి, సమత, న్యాయం నెలకొన్నాయి. జంతువులంతా సంతోషంగా జీవించాయి. మోరల్: ఒక మంచి నాయకుడు శక్తివంతుడై ఉండాల్సిన అవసరం లేదు, సరైన విలువలతో ఉండాలి. ఈ కథకి ఏ పేరు పెడితే బాగుంటుందో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.